మనకి ప్రిలిమ్స్కి వెళ్తే ప్రిలిమ్స్లో చాలామంది ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం రాసిన వాళ్ళు కొంతమంది మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు లాస్ట్కి వచ్చి దే టేకెన్ ఇట్ ఈస్ ఎ గ్రాంటెడ్. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు సార్ ప్రిలిమ్స్కి కూడా మేము ప్రయారిటీ ఇచ్చాము. సో అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ప్రిలిమ్స్కి వాడేవాళ్ళం. అవును. సో మీరు యూస్ చేసే వల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ సిలబస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఫర్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో అదే మెథడ్? అంటే ప్రిలిమ్స్ నాకు ఎప్పుడు పెద్ద టఫ్ అనిపించలేదు సార్. ముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను ఈ ప్రాక్టీస్ ఇదంతా చేస్తూ ఉండేవాడిని. సో బట్ తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయడము ఇవన్నీ చేయడం వల్ల నాకు ప్రిలిమ్స్ ఎప్పుడు పెద్ద టాస్క్ లాగా అనిపించలేదు. అంటే నేను లాస్ట్ 2 ఎగ్జామ్స్కి నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు. బట్ నాకు అనిపిస్తుంది ఎస్పెషల్లీ రివర్స్ ఇంజనీరింగ్ మనకి మెయిన్స్లో యూజ్ అవుతుందని నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే అన్నిటినీ ఒక సిలబస్ అప్రోచ్లో చేసుకోలేము, ప్రయారిటైజ్ చేసుకోలేము అని రివర్స్ ఇంజనీరింగ్ నాకు మెయిన్స్లో చాలా బెనిఫిట్ అవుతుంది అనిపించింది. అది కొత్తగా ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజనీరింగ్? సో ఎలా అంటే మనకి సిలబస్లో ఒక్కో వర్డ్ ఉంటుంది, ఒక్కో కీవర్డ్ ఉంటుంది. దాన్ని మనం దానిపైన ఫోకస్ పెట్టకుండా చిన్న చిన్నవన్నీ వదిలేసి మనకి దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో, ఎలాంటి ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టి మనం మార్క్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. సో వీ కెన్ సే రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ ర్యాంకింగ్ గెట్టింగ్ మెథడ్. సింపుల్గా చాలామందికి లాస్ట్కి వచ్చే కొద్దికి నాకు టైం సరిపోలేదు, రివిజన్ చేయలేకపోతున్నాను, రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. సో దే స్టార్ట్ థింకింగ్ దట్ ఐ నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్ టు ఎనీథింగ్. హౌ యూ ప్రయారిటైజ్డ్ బేస్డ్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, రైట్? ఇది మనకి ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఆఫ్ రివిజన్లో చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మనకి నోట్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో చిన్న చిన్న టాపిక్స్ కూడా చదవాలి అనిపిస్తుంది. బట్ ఎగ్జామ్లో మనం చూసుకుంటే 80-20 రూల్ అంటారు. సో అది ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది. ఆ ఫోకస్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో అక్కడ నుండి ఎప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ క్వశ్చన్స్. సో అది మనకి ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఆఫ్ రివిజన్లో చాలా యూజ్ అవుతుంది. So 80-20 rule is something that 80% of the repeated questions will repeat from 20% of the syllabus only. This 20% syllabus we need to identify and first we need to master that one. Then if we are having time, the student can prioritize the remaining part of the syllabus.